హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 1980ల మధ్య నుండి లేదా దాదాపు 40 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం భారతదేశాన్ని మతపరంగా చీల్చి బీజేపీని ఆధిపత్య స్థాయిలోకి ఎగబాకించడానికి దోహదపడింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన పూజారి అవతారం ఎత్తి అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఏడాది తరువాత అయినా ఈ రాజకీయ కథనానికి ముగింపు ఉంటుందని భావిస్తే అది జరగలేదు. అయోధ్యలో మతపరమైన తంతులు నిర్వహించిన తర్వాత నరేంద్ర మోడీ రామ మందిరాన్ని ఇంకా కట్టడం పూర్తి కాని వేళ చెప్పాడు ఈ మాట. రామ మందిరాన్ని ప్రారంభించడం ఒక విజయావకాశం మాత్రమే కాదు, వినమ్రంగా ఉండడానికి కూడా అని అన్నారు. ఆ మాటలకు ఆ తర్వాతి పోకడలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రామ మందిర వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టనే లేదు. ప్రధాని ప్రత్యేకంగా వాగ్దానం చేసిన ఆ నమ్రతకు ఆ తర్వాత ఆయన చేసిన ఎన్నికల ప్రసంగాలలో ఎక్కడా కూడా చోటే లేదు. అంతేకాదు ఆయన పార్టీ సహచరులు, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అనేక సందర్భాలలో మాట్లాడిన తీరు, చేసిన ప్రకటనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రామ మందిర ప్రవేశ ద్వారాలను భక్తుల కోసం తెరవడం భారత సమాజపు పరిణతిని తెలియవరిచే సందర్భం అనేది మోదీ ప్రసంగంలోని భాగం. అయితే ఇది అస్సలు కాదు, ఇది అబద్ధము. నిజం చెప్పాలంటే ఆయన అన్న మాటలకు అసలు ఎక్కడ కూడా వ్యాలిడేషన్ చేస్తున్నటువంటి చర్యలు మనం చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఉద్యమం ఏమాత్రం కూడా సంయమనం అణకువ లేకుండా క్రూరంగానే సాగుతోంది. 1980లలో వివాదాన్ని మొదలుపెట్టినప్పటి రీతిలోనే సంఘ పరివార్ అండదండలతోనే కొనసాగుతూ ఉన్నది. నవంబర్ 2019 తీర్పును చూసి కలవరపడిన వారు కూడా దానిలో అంతర్గతంగా దాగున్న సందేశాన్ని చూసి కాసింత ఊరట చెందారు. ఆ తీర్పు వివాదంలో ఉన్న భూమిని హిందూ పక్షానికి రామ మందిరం నిర్మించడం కోసం అప్పగించిన ఇతర ప్రార్థనా స్థలాలను వాటి స్వభావాలను మార్చాలన్న డిమాండ్ల నుంచి కాపాడిందని ఊరట చెందారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 శాశ్వతంగా ఉండబోతోందన్న భరోసా ఇచ్చింది ఆ తీర్పు. అదే ఈ అంతర్గత సందేశానికి ఆధారం. పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదం పొందిన చట్టం ఇది. బహుశా ఈ శకంలోనే అత్యంత ఆసక్తిగా మనం ఎదురు చూసినటువంటి చట్టం అది. నవంబర్ 2019 తీర్పులో సంతకం పెట్టిన 5 న్యాయమూర్తులు ఈ చట్టం రాజ్యాంగపు ప్రాథమిక విలువలను కాపాడుతుంది, భద్రంగా ఉండేలా చూస్తుంది అని పునరుద్ఘాటించారు. ఈ చట్టం బహిరంగ ప్రార్థనా స్థలాల స్వభావాలను లేదా లక్షణాలను మార్చకూడదని చెప్పడం ద్వారా భవిష్యత్ గురించి చర్చించింది. వలస పాలన నుంచి స్వాతంత్రాన్ని సాధించుకున్న నాటికి ప్రతి ప్రార్థనా స్థలం ఏ మత స్వభావంతో ఉందో అలానే ఉంచాలన్న ఒక సానుకూల కర్తవ్యాన్ని ఈ చట్టం నిర్దేశించింది అని ఈ తీర్పు విస్పష్టంగా చెప్పింది. ఏ ఇతర ప్రార్థనా స్థలపు మత స్వభావాన్ని మార్చకూడదని, తద్వారా సామరస్యపూరితమైన భవితను వాగ్దానం చేసిందని ఏ చట్టం గురించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా వ్యాఖ్యానించిందో అదే చట్టపు రాజ్యాంగ బద్ధతని సవాలు చేస్తున్న వ్యాజ్యాలు విచారణ కోసం అత్యున్నత ధర్మాసనం ముందు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఇది రామ మందిరం ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత స్థితి. రామ మందిరాన్ని ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఆదిత్యనాథ్ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే అయోధ్యలో కాదు, సంబాల్లో హిందువులు తిరిగి సొంతం చేసుకోవాలనుకుంటున్న ప్రతి ప్రార్థనా స్థలానికి అదే వర్తిస్తుందని చెప్పేసి, అంటే ఎట్లయితే బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విధానం ఏదైతే ఉందో ఆ విధానమే వర్తిస్తుందని చెప్పేసి ఆదిత్యనాథ్ తెలిసి చెప్పారు. వారసత్వ సంపదను తిరిగి పొందాలనుకోవడం చెడ్డ పనేమీ కాదు, వివాదాస్పద కట్టడాలను మసీదులు అని అనకూడదు, భారతదేశం ముస్లిం లీగ్ మనస్తత్వంతో నడవదు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఆదిత్యనాథ్ అన్నారు. విగ్రహ ప్రతిష్టానంతర ఉపన్యాసంలో రాముడు అంటే నిప్పు కాదు శక్తి, రాముడు అంటే వివాదం కాదు పరిష్కారం అని ఎంతో ఉద్రేకంగా మాట్లాడిన మోడీ ఆ తర్వాత ఆదిత్యనాథ్ చేస్తున్న ఈ ప్రకటనల పట్ల మౌనంగానే ఉన్నారు. ప్రార్థనా స్థలాలను వివాదాస్పదం చేసే పనిని తీవ్రతరం చేయడంలో పార్టీలో అందరికంటే తానే ముందుండాలన్న ఆదిత్యనాథ్ వ్యూహం
మోడీని ఆందోళనకు గురి చేస్తోంది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన 1 సంవత్సరం తర్వాత చాలా బాధాకరంగా అనిపించేటటువంటి విషయం ఒకటి స్పష్టమైంది. ఆ రామ మందిర ప్రారంభం అనేది కేవలం ఏదో ఒక సమయాన మాత్రమే విజయానికో ప్రతీకారానికో సంకేతాత్మకంగా నిలిచింది కాదది అని చెప్పేసి తేట తెల్లమైన విషయం. ఆ దాడి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు మీద కానివ్వండి, మధురలోని షాహీ ఈద్గాలో కానివ్వండి, ఇంకా సంబాల్లోని జామా మసీదు, అజ్మీర్లోని స్మారక ప్రదేశాలు, భోజ్శాలతో పాటు అనేక ఇస్లామిక్ ప్రార్థనా స్థలాల మీద ఈ దాడి కొనసాగుతూనే, దీంతో ఈ విజయం ప్రతీకారం తీర్చుకోవడం అనే ప్రక్రియకు ముగింపు లేదని కొనసాగుతూనే ఉంటుందని స్పష్టమైంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు భారీ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. దీంతో అయోధ్య అనే ఒక చిన్న పట్టణాన్ని ఒక బృహత్ మత కేంద్ర ప్రాంతంగా లేదా అచ్చమైన హిందూ వాటికన్ లానో మార్చారు. అంటే రామజన్మభూమి ఉద్యమంగా చెప్పబడుతోంది. కేవలం ఒక మందిరం కోసం ఉద్దేశించిందిగా కాదని రూపు మార్చుకుంటుందని అర్థమవుతోంది. అది ఇప్పుడు ఒక కొత్త ప్రధాన పవిత్ర స్థలంను నిర్మించే దిశగా సాగుతోంది. 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మరెన్నో అయోధ్య తరహా ఉద్యమాల కొనసాగింపుతో దేశంలో ప్రతి మూల అనేక కొత్త పవిత్ర స్థలాలు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. అత్యున్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల అనువైన స్థలం ఇవ్వాలని, ఆ తర్వాత ఆ స్థలంలో మసీదు నిర్మాణానికి ఇతరత్రా దానికి కావలసిన అన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టే స్వేచ్ఛ వక్ఫ్ బోర్డుకు ఉంటుందని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లు స్థలం కేటాయించవచ్చేమో గానీ అక్కడ మసీదు నిర్మాణం అన్నది మాత్రం ఒక కలలాగే మిగిలిపోతుంది. దానికి అయోధ్య శివార్లలో ఉండే ఆ భూమిలో ఎప్పటికైనా మసీదు నిర్మాణం అన్నది జరిగితే గనుక అది మరో ప్రపంచ వింతే అవుతుంది. ఆ బృహత్ ఆలయ ప్రారంభం అనేది వివాదాన్ని పరిష్కరించకపోగా ప్రతి వివాదపూరితమైన ముస్లిం ప్రార్థనా స్థలపు భవిష్యత్ ఘోరంగా ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. గత సంవత్సరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసమే మోడీ ఇంకా నిర్మాణం కూడా పూర్తి కాకపోయినప్పటికీ మందిరాన్ని ప్రారంభించాలన్న పథకం వేసుకున్నారు. కానీ ఇప్పుడు నిరంతరం కొనసాగించే మరిన్ని ప్రచారోద్యమాలను ప్రారంభించే ఉద్దేశంతోనే ఆ కొత్త దశలోకి వెళ్ళడం కోసమే ఇంకా ఇతర ప్రారంభ వివాదాలను పురిగొల్పుతున్నారు. మతపరమైన అస్తిత్వం ఆధారంగా మనుషులను కూడగట్టడం ద్వారా మతపరమైన అల్పసంఖ్యాకుల పట్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల, క్రిస్టియన్ల పట్ల దురభిప్రాయాలను కలిగించి వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బహుశా ఇంకా తమ లక్ష్యంలో ఉచ్చ స్థాయికి చేరుకున్నట్లు భావించడం లేదనుకుంటా. బాబ్రీ మసీదు, రామ మందిర వివాదం తీవ్రంగా ఉన్న 1980 నుంచి 90లలో మధ్యయుగాల నాటి సంబాల్ మసీదు మీద తీవ్రమైన వివాదం గురించి ఎవ్వరూ పెద్దగా విని ఉండరు కదా. కానీ ఇప్పుడు హిందుత్వ రాజకీయాలకు ప్రేరణ, ఉద్ధృతి అవసరమైనప్పుడల్లా అలాంటి మరెన్నో వివాదాలను పురిగొల్పుతారు. అందుకే అయోధ్యలో రామ మందిర ప్రారంభం నాడు మోడీ ప్రకటన ఒక ముసుగు మాత్రమేనని తేలిపోయింది. ఈ రామ్లల్లా ఆలయ నిర్మాణం శాంతికి, సహనానికి, సామరస్యానికి, భారత సమాజపు సమన్వయానికి సంకేతం. ఈ నిర్మాణం నుంచి ఎలాంటి నిప్పు రాజుకోవడానికి అవకాశం ఉండదని మనకు కనిపిస్తుంది అన్నటువంటి మోడీ మాటలు ఒక ముసుగు మాత్రమేనని తర్వాత చర్యల వల్ల స్పష్టంగా అర్థమైపోయింది.